పూరా లోకల్. ఉత్తర భారతదేశం వారు, దక్షిణ భారతదేశం వారు దేవుళ్ళ పేర్లతోటి విడిపోయారని భావిస్తున్నారా మీరు? సహజంగా ఒకటి చెప్తున్నారండి, ఇది ఆర్యులు ద్రవిడులు అనే సిద్ధాంతం ఒకటి తీసుకొస్తున్నారండి. ఇది ఎంత తప్పు అంటే అండి, రాముడు ఇక్కడ వాడు కాదు, రాముడు ఎక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చాడు. ఆయన ఈ దేశీయుడు కాదు, ఆయన ఉత్తర భారతదేశానికి ఆ ఇక్ష్వాకువులు అందరూ వలస వచ్చి క్రమేపీ ఈ ఆర్యులు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ మూడు వర్ణాల వారు ఎక్కడుండేటి వాళ్ళని, శూద్రుల్ని మీద అజమాయిషి చలాయించడం కోసం, పెత్తనం చలాయించడం కోసం మీరు శూద్రులు మమ్మల్ని పూజించాలని వారు పెత్తనం చలాయించి మమ్మల్ని తక్కువ చూపు చూశారు అని కొంతమంది, అంటే వారు ఎవరో ప్రత్యేకంగా వాదన తీసుకొచ్చి ద్రావిడ ఆర్య సిద్ధాంతం తీసుకొచ్చారండి. ఇది ఎంత అబద్ధం అంటే, ఇక్ష్వాకు 16 అణాలు ఆంధ్రుడండి. ఈ భూమి ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్న, అయోధ్యకి మొట్టమొదటి చక్రవర్తి ఇక్ష్వాకు అని వాల్మీకి రామాయణం చెప్పిన, ఇక్ష్వాకు తండ్రి మనువు, మనువు తండ్రి సూర్యుడు, సూర్యుడి తండ్రి కశ్యపుడు, కశ్యపుడు తండ్రి మరీచి, ఆ మరీచి పుట్టిన తిరుపతి దగ్గర నాగులాపురం అండి అయ్యా. కాబట్టి ఆ అయోధ్య నేలని ఇక్ష్వాకు వంశీయుల మూలాలన్నీ కూడా తిరుపతి దగ్గర ఉన్న నాగులాపురంలో ఉన్నాయండి. అంటే అందరూ తిరుపతి దగ్గర నాగులాపురం నుంచి బ్రహ్మ సృష్టి మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచే కుశవంశీయులు, అక్కడి నుంచే ఇక్ష్వాకు వంశీయులు, అక్కడి నుంచే భృగు వంశీయులు, అక్కడి నుంచి అంగీరస్ పరంపర వారు, అక్కడి నుంచే భరత వంశీయులు, అక్కడి నుంచే స్ప్రెడ్ అయ్యారు ప్రపంచం భూమి వ్యాప్తంగా. సో కాబట్టి మొత్తం భూమికి అంతటికి మూల కేంద్రం తిరుపతి అయి ఉందండి. సహజంగానే మనకి ఈ మూలం తెలియక ఉత్తరం దక్షిణం విభజించేయమండి. మొత్తం సృష్టి అంతటికి మూలం ఎక్కడ ఉందండి? తిరుపతి. తిరుపతి అంటే బ్రహ్మ సృష్టి మొదలుపెట్టిన ప్రదేశము తిరుపతి దగ్గర నాగులాపురం అండి. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే అనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఆ తిరుపతి యొక్క మహత్యాన్ని త్యాగరాజు చెప్పిన, అన్నమయ్య చెప్పిన అంత మహత్యం ఉందండి ఆ తిరుపతికి. మీకు అందుకే చూడండి, రాముడు పుట్టింది అయోధ్య అని చెప్తామండి. శ్రీ మహావిష్ణు అవతారాల్లో రాముడు అవతారం 7వ అవతారం చెప్తున్నారండి. 8వ అవతారం శ్రీకృష్ణుడు మధురలో పుట్టాడు అంటారండి. ఆ మిగతా అవతారాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. మొదటి అవతారం మత్స్య అవతారం తిరుపతి దగ్గర నాగులాపురం, 2వ అవతారం కూర్మ అవతారం మన అంతర్వేదండి. అంతర్వేది, థాయిలాండ్, శ్రీకూర్మం ట్రయాంగిల్ 3 కలిపి చూడాలి మీరు. అదో పెద్ద ప్రాజెక్ట్, క్షీరసాగర మదనం. తర్వాత 3వ అవతారం వరాహ అవతారం. తిరుపతి అసలు పేరు తిరుపతి కాదండి, ఆది వరాహ క్షేత్రం అని పేరు తిరుపతికి. 4వ అవతారం నృసింహావతారం, అహోబిల క్షేత్రమే ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది ప్రహ్లాద బడితో సహా. 5వ అవతారం వామన అవతారం అండి, దానికి సాక్ష్యంగా వామనపాల గోత్రులు ఉన్నారు. ఆ వామన క్షేత్రాన్ని మహాబిలం అంటారండి, మహాబిల క్షేత్రం. అహోబిలమే మహాబిలం. 6వ అవతారం మీకు అందరికీ తెలిసిందిగా పరశురాముడు అని చెప్పేసి, ఆ ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో మహేంద్రగిరి అండి. సో కాబట్టి మరి 9వ అవతారం మళ్ళీ వెంకటేశ్వర స్వామి, అది కూడా తిరుపతి మళ్ళీ. సో కాబట్టి మనం విడదీస్తే విడిగా కనిపిస్తున్నాయండి. ఒకసారి సృష్టికి మూలం చూస్తే తిరుపతి నుంచే మొత్తం అన్ని మొదలైనవి తెలుస్తుందండి.